జీవజలంబుల మధురం చవి చూడగను ప్రేమను పొందగా కూడితి మెచ్చట జీవజలంబుల మధురం చవి చూడగను ప్రేమను పొందగా కూడితి మెచ్చట అందుకొనుము పీఠంపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడేదా ఈ స్తుతి గీతం అందుకొనుము పీఠంపై హృదయపు కానుక ఈ నిమిషం పొగడి పాడేదా ఈ స్తుతి గీతం ప్రేమా స్వరూపుడా దేవదేవుడా స్వర్గం వీడి వేంచేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి ప్రేమా స్వరూపుడా దేవదేవుడా. ఈ పవిత్రమైన దివ్య పూజా బలిలో నెల్లూరు మేత్రాసనం వెంకటేశ్వరపురము నుండి డౌగ్రేటి ఎల్విస్ మరియు హరితగార్ల తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యము శాంతి సమాధానము కలగాలని మరియు డౌగ్రేటి ఎల్విస్ మరియు హరితగార్లకి సంతాన భాగ్యాన్ని దేవుడు దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం స్టేషన్ గన్పూర్లో తమ 12వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న మరపాక కీర్తన్ రాజుకు శుభాకాంక్షలు తెలియచేస్తూ మరియు ఎం నాథన్ గారికి మంచి ఆరోగ్యము దయచేయమని కోరుతూ శోభా ఆనంద్ మరియు సహోదరి శ్రేయాంజలి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనము సెయింట్ జోసెఫ్ చర్చిలో 90వ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న రెవరెంట్ సిస్టర్ అల్ఫోన్సా తిగోరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభువు తమ జీవితంలో చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం చిర్రగూడూరు గ్రామం కీర్తిశేషులు మాదాను అంతోని రాయప్ప ఫాదర్ ఆండ్రూ ప్రకాశమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని కోరుతూ మాదాను శ్రీవమ్మ గారు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం వియాని హోము నుండి తుంగా జోజిరెడ్డి మేరీ రాజేశ్వరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారులు బాలస్వామి రెడ్డి, మైకేల్ రెడ్డి, కోడలు ప్రవళికారెడ్డి, కూతురు వెరోనిక, అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధముగా దివ్యవాణి టీవీ ఛానళ్లకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి దాతల కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అల్ఫోన్స్ మరి లిగోరి గారి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. వీరు క్రీస్తు శకము 1696వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలోని నేపుల్స్ ప్రాంతంలో జన్మించి 90 సంవత్సరాల పాటు దేవుని సేవలో జీవించి 1787వ సంవత్సరంలో మరణించి ఉన్నారు. వీరు రక్షణ సభను స్థాపించినటువంటి సభాస్థాపకులుగా మనందరికీ పరిచయమే. వీరు అంటూ ఉంటారు, ప్రార్థన చేసిన వారు రక్షింపబడతారు, ప్రార్థన చేయని వారు శిక్షింపబడతారు, నరకానికి వెళుతారు అని. కనుక మనము ఈ పునీతుడిని ఆదర్శంగా తీసుకుని ప్రార్థనను ఒక ఆయుధముగా మలచుకొని ఈ లోకములో ఉన్నటువంటి సాతాను శక్తులను జయిస్తూ ప్రార్థనను ఒక నిచ్చెనగా మలచుకొని పరలోకానికి వెళ్ళేటువంటి విశ్వాసులుగా
మనందరం కూడా మారాలి అని ఆ భగవంతుడు ఆశిస్తూ ఉన్నాడు. ఈ దివ్య పూజాబలిలో మనం యోగ్యముగా పాల్గొనుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్నికైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వ శక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు ఎల్లప్పుడూ శ్రీ సభ నుండి పుణ్యాత్ములను అందరినో రూపొందించుచున్నారు. మేము పునీత అల్ఫోన్స్ అడుగు జాడల్లో నడుచుచు అతడు ఆత్మల రక్షణ పట్ల చూపిన ఉత్సాహమును మేము కూడా కలిగి జీవింతుముగాక. ఈ విధముగా స్వర్గమందు అతని సొంతమైన బహుమతులను మేము కూడా పొందగలిగినట్లు మీ కృపను ప్రసాదింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు మోషేతో ముఖాముఖి సంభాషించడివారు. నిర్గమకాండము 33వ అధ్యాయము 7 నుండి 11 వరకు, 34వ అధ్యాయము 5 నుండి 9 మరియు 28 వచనములు. మోషే గుడారమును తీసుకొని వెళ్ళి శిబిరమునకు కొంచెము దూరమున పన్నెడివాడు. అతడు దానికి సమాగమపు గుడారమని పేరిడెను. ప్రభువును సంప్రదించదలుచుకున్నవారు పాళెమునకు వెలుపలనున్న ఆ గుడారమునకు వెళ్ళడివారు. మోషే గుడారమునకు పోవునప్పుడెల్లా ఇశ్రాయేలీలందరూ లేచి తమ గుడారముల గుమ్మముల ముందట నిలుచుండెడివారు. మోషే గుడారం ప్రవేశించు వరకు రెప్పవాల్పకుండా అతని వైపు చూచుండెడివారు. అతడు గుడారమున అడుగిడగనే మేఘస్తంభము దిగివచ్చి గుడారము గుమ్మమున నిలిచెడిది. ఆ మేఘము నుండి ప్రభువు మోషేతో మాట్లాడేవారు. గుడారము గుమ్మము కడ మేఘము కనిపింపగానే ఇశ్రాయేలీలందరూ లేచి నిలుచుండి తమ గుడారముల చెంత నుండియే వంగి దండం పెట్టెడివారు. నరుడు తన మిత్రునితో సంభాషించున్నట్లే మోషే ప్రభువుతో ముఖాముఖి సంభాషించడివాడు. అటు తరువాత మోషే శిబిరమునకు మరలి వచ్చడివాడు. కానీ అతని సేవకుడు నూను కుమారుడు యువకుడునగు యెహోషువ మాత్రము గుడారమును వీడి వచ్చడివాడు కాడు. ప్రభు మేఘము నుండి దిగివచ్చి మోషే ఎదుట నిలుచుండి తన నామమును అతనికి వెల్లడి చేసెను. ప్రభు మోషే ముందుగా సాగిపోవచ్చు ఇట్లు ప్రకటించెను. ప్రభువు అతడు కరుణామయుడు, దయాపరుడునైన దేవుడు, సులభముగా కోపపడువాడు కాడు, నిత్యము ప్రేమ చూపువాడు, నమ్మదగినవాడు. అతడు వేల కొలది ప్రజలను కృపతో చూచువాడు, మన దోషములను, అపరాధములను, పాపములను మన్నించువాడు. అయినను అతడు నరుల పాపములను సహింపడు. తండ్రుల పాపమునకు కుమారులను, ఆ కుమారుల కుమారులను 3-4 తరముల వరకు శిక్షించును. ఆ మాటలు వినిన వెంటనే మోషే తల వంచి దండం పెట్టెను.
అతడు యావేతో, ప్రభు, నీకు నా ఎడల కటాక్షము గలదేని, నీవు మాతో రమ్ము. ఈ ప్రజలు తలబిరుసువారు నిజమే, అయినను నీవు మా దోషములను పాపములను మన్నింపుము, మమ్ము నీ ప్రజగా స్వీకరింపుము అని మనవి చేసెను. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములేవియూ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను రాసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభువు నీతిని పాటించును, పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. అతడు మోషేకు తన ప్రణాళికలను ఎరిగించెను, ఇశ్రాయేలీయులకు తన మహాకార్యములు విశదము చేసెను. అందరూ ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. అతడు మనలను నిత్యము చీవాట్లు పెట్టడు, మన మీద కలకాలము కోపపడడు. అందరూ ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. మన పాపములకు తగినట్టుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. భూమికి ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపెడు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా నుండును. అందరూ ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. పడమరకు తూర్పు ఎంత దూరమో అంత దూరముగా అతడు మన పాపములను పారద్రోలును. తండ్రి తన కుమారుల మీద జాలి చూపినట్లే ప్రభు తన పట్ల భయభక్తులు కలవారి మీద నెనరు చూపును. అందరూ ప్రభు కరుణామయుడు దయాపూరితుడు. ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. శుభవచనం ప్రభువచనం యేసుని సందేశం క్రీస్తుని సువిశేషం. నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు, నశించు ఆత్మలను రక్షించు ప్రభువాకు. హల్లెలూయా 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 హల్లెలూయా. గలిలయ సంద్రమున
ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 36వ వచనము నుండి 43వ వచనం వరకు. అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళెను. శిష్యులు ఆయనను సమీపించి గోధుమల కలుపు గింజల ఉపమానమును వివరింపుము అని కోరిరి. అందుకు యేసు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము ఈ ప్రపంచము. మంచి విత్తనము అనగా రాజ్యమునకు వారసులు. కలుపు గింజలు దుష్టుని సంతానము. వీనిని విత్తిన శత్రువు సైతాను. పంటకాలము అంత్యకాలము. కోతగాండ్రు దేవదూతలు. కలుపు మొక్కలు ఎట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడునో అట్లే అంత్యకాలమందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యము నుండి పాప భూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుష్టులను అందరును ప్రోగు చేసి అగ్నిగుండములో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకొందురు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె ప్రకాశింతురు. వీనులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఈ సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత అల్ఫోన్సా మరియా లిగోరి గారి పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. అల్ఫోన్స్ అంటే వెలుగు అని అర్థం. తన జీవితంలో ఒక వెలుగు పుత్రుడుగా జీవించి మనందరం కూడా వెలుగు పుత్రుడుగా జీవించమని ఈ పునీతుడు కోరుతూ ఉన్నాడు. ఈ పునీతుడు చెబుతూ ఉంటాడు, ఏదైనా పండు కావాలని కోరుకుంటే చెట్టు చెంతకు వెళ్ళాలి. అలాగే యేసు ప్రభు కావాలని కోరుకుంటే మరియమాత చెంతకు వెళ్ళాలి. మరియమాతను సందర్శించిన వారు తప్పక యేసు ప్రభును కనుగొంటారు అని తాను చెబుతూ ఉన్నాడు. కనుక తన తల్లిదండ్రులు తనకిచ్చినటువంటి పేరును సార్థకం చేసుకున్నటువంటి పునీతుడు పునీత అల్ఫోన్స్ మరియా లిగోరి గారు. అల్ఫోన్స్ అంటే వెలుగు అని, మరియా అంటే మరియమాత ద్వారా యేసు ప్రభుని పొందుకున్నటువంటి పునీతుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. అలాగే మన కథోలిక విశ్వాసంలో కూడా మరియ తల్లిని గౌరవించడం ద్వారా, వెలుగు పుత్రుడుగా జీవించడం ద్వారా మనం ఒక మంచి క్రైస్తవులుగా ఉండాలని భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష గ్రంథ పఠనము మత్తయి శుభవార్త 13వ అధ్యాయము నుండి తీసుకుని పోబడింది. ఈ యొక్క మత్తయి శుభవార్తలో 13వ అధ్యాయములో 58 వచనాలు ఉన్నాయి. ఈ 58 వచనాల్లో మనం గమనిస్తే యేసు ప్రభు 8 ఉపమానాలు చెబుతూ ఉన్నాడు. అధ్యాయం మొత్తము కూడా ఉపమానాల ద్వారానే యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి 8 ఉపమానాలు, మొట్టమొదటి ఉపమానము విత్తువాని ఉపమానము, రెండవది గోధుమలు కలుపు గింజల ఉపమానము, మూడవది ఆవగింజ ఉపమానము, నాలుగవది పులిసిన పిండి ఉపమానము, ఐదవది దాచబడిన ధనము అనేటువంటి ఉపమానము, ఆనిముత్యము అనేటువంటి ఉపమానము, మంచి చేపలు చెడు చేపలు అనేటువంటి ఉపమానము, ఇంటి యజమాని అనేటువంటి ఉపమానం. ఈ 8 ఉపమానాలు కూడా 13వ అధ్యాయంలోనే మత్తయి శుభవార్తలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాటి సువిశేష గ్రంథ పఠనము 2వ ఉపమానము గోధుమలు కలుపు గింజలు అనేటువంటి ఉపమానాన్ని యేసు ప్రభు మనందరికీ కూడా అర్థమయ్యే విధంగా వివరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే మనందరం కూడా దేవుని పొలమై ఉన్నాము అని మనకి భగవంతుడు తెలియచేస్తున్నాడు. ఒక వ్యక్తి వ్యవసాయం చేయాలి అంటే అక్కడ కొన్ని ప్రక్రియలు జరగాలి. మొట్టమొదటిది పొలము తనదై ఉండాలి, రెండవది అది దున్నబడాలి, మూడవది విత్తనాలు చల్లబడాలి, నాలుగవది దానికి కావలసినటువంటి ఎరువులు వేయాలి, ఐదవది
పంట కాలము వచ్చినప్పుడు అది కోయబడాలి. వ్యవసాయం జరగాలి అంటే ఇన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు ఏం చెబుతూ ఉన్నాడంటే, నేటి సువిశేష గ్రంథ పట్టణంలో పొలము అనేది ఈ లోకము అని, గోధుమలు అనేవి దేవుడి చేత నాటబడ్డాయి అని, అది మంచి విశ్వాసికి సూచనగా ఉంటాయి అని, కలుపు మొక్కలు అనేవి సాతాను చేత నాటబడి చెడ్డ విశ్వాసులకు సూచనగా ఉంటాయి అని, పంట కాలము అనేది అంత్యకాలము అని, దాన్ని కోసేటువంటి వారు దేవదూతలు అని మనకు స్పష్టంగా ఈ యొక్క ఉపమానాన్ని వివరిస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉపమానం మనకిచ్చేటువంటి సందేశం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని, శ్రీ సభను ఈ లోకంలో స్థాపిస్తే సాతాను లోకాన్ని సంఘములో, శ్రీ సభలో స్థాపించాడు అనేటువంటి సందేశాన్ని మనకిస్తూ ఉన్నది. రెండవది ఏమిటయ్యా అంటే, వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా గోధుమలుగా ఉన్నామా, మంచి విశ్వాసులుగా ఉన్నామా, లేక కలుపు మొక్కల వలె చెడ్డ విశ్వాసులుగా ఉన్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోమని నేటి సువిశేష గ్రంథ పఠనము మనల్ని అడుగుతూ ఉన్నది. కనుక మనందరం కూడా కలుపు గింజల వలె, కలుపు మొక్కల వలె ఉండకూడదు, చెడ్డ విశ్వాసుల వలె ఉండకూడదు, గోధుమల వలె ఉండాలి, మంచి విశ్వాసుల వలె ఉండాలి అని ఈరోజు యేసు ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి గోధుమలుని మనకి ఎందుకు ఉదాహరణగా ఇచ్చాడు అంటే, మనం గోధుమల నుంచి అర్థం చేసుకోవాలి అంటే, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 24వ వచనం, గోధుమ గింజ భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. మనందరం కూడా దేవుడు ఈరోజు కలుపు గింజల వలె ఉండాలని కోరుకోవడం లేదు, గోధుమల వలె ఉండాలని కోరుకుంటున్నాడు. మరి గోధుమలు ఎలా ఉండాలి అంటే, అది భూమిలో పడి నశించినంత వరకు అది అట్లే ఉండును. ఎప్పుడైతే నశించిపోతుందో అది విస్తారముగా ఫలించును. ఈ రోజున నువ్వు నేను ఒక గోధుమ వలె ఉండాలి అంటే నశించిపోవడానికి, చనిపోవడానికి సిద్ధంగా ఉండాలి. దేనికి చనిపోవాలి మనం అంటే, ఈ లోకానికి చనిపోవాలి. దేనికి చనిపోవాలి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి మన శారీరకముగా మనకు వచ్చేటువంటి ఆ కోరికలకి, ఆ వ్యామోహాలకు మనం చనిపోవాలి. కోపానికి మరణించాలి, కామానికి మరణించాలి. మిగతావి ఏదైతే మనల్ని దేవుడి నుండి దూరం చేస్తూ ఉన్నాయో, పరలోకము నుండి దూరం చేస్తూ ఉన్నాయో, వాటన్నిటి నుండి గనక నువ్వు నేను చనిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నామా, అప్పుడు మనము గోధుమలుగా దేవుని యొక్క దృష్టిలో పరిగణించబడతాము అని తెలుసుకోవాలి. కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5వ వచనములో దేనికి మనం మరణించాలో మనకు పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. జారత్వము, అపవిత్రత, మోహము, దురాశ, ధనాపేక్ష వంటి ప్రాపంచిక మోహములకు మనం నశించడానికి, చనిపోవడానికి సిద్ధపడాలి. గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 24వ వచనములో, క్రీస్తు యేసుకు చెందిన వారు వ్యామోహములతో, కాంక్షలతో కూడిన తన శరీరమును సిలువ వేయాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనకు వచ్చేటువంటి కోరికలకి, మనలో ఉన్నటువంటి వ్యామోహాలను మనము సిలువ వేసేటువంటి వాళ్ళముగా ఉండాలి. అప్పుడే మనము గోధుమ గింజలుగా ఉంటూ ఉన్నాం. మరి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకసారట ఒక వ్యక్తి ట్రైన్లో ప్రయాణిస్తూ ఉన్నాడట. ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంటే ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి, నీ పేరేమిటి అని అడిగాడు. తర్వాత నీ ఊరేమిటి అని అడిగాడు. మూడవ ప్రశ్నగా నీ కులమేమిటి అని అడిగాడు. ఆ ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి సమాధానం, అయ్యా నా కులమా, మా కులము బోధకులము, మేము సువార్థికులము, మేము ప్రేమికులము, అన్నిటికంటే మించి యాత్రికులము, ప్రయాణికులము అని సమాధానం చెప్పాడట. బోధ ప్లస్ కులము బోధకులము, సువార్త ప్లస్ కులము సువార్థికులము, ప్రేమ ప్లస్ కులము ప్రేమికులము, యాత్ర ప్లస్ కులము యాత్రికులము. ఆ విన్నటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడంట. ఏం కులాలయ్యా బాబు, నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు, ఇటువంటి కులాలు ఎక్కడున్నాయి అంటే, ఇవి మా బైబిల్ కులాలండి. క్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారికి ఇతర కులాలు లేవండి, మేము యాత్రికులమండి, ప్రయాణికులమండి, ఈ లోకమును విడిచి పరలోకానికి వెళ్ళేటువంటి ప్రయాణికులము అని సమాధానం చెప్పాడు. ఈ రోజున ప్రియ సహోదరుడా, యేసు ప్రభుని నమ్ముతున్నాను అని చెబుతూ, దేవుని వాక్యాన్ని వింటూ, ఇంకా ఈరోజు కూడా నువ్వు కులము అని,
మతము అని, వర్గము అని అనేక విభేదాలతో నువ్వు నివసిస్తూ ఉంటే నువ్వు ఎవరివి అంటే గోధుమ గింజవి కాదు, నువ్వు కలుపు గింజవి. దేవుని సన్నిధానంలో ఉంటూ జ్ఞానస్నానం స్వీకరించినటువంటి క్రైస్తవ బిడ్డగా నివసిస్తూ ఉన్నటువంటి కలుపు గింజవి. అందుకే పనివాడు యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మనం వేసింది గోధుమ గింజలు కదా, ఈ కలుపు మొక్కలు ఎక్కడి నుండి వచ్చాయి అంటే అవి సాతాను నాటాడు అని చెబుతాడు. అయ్యా మరి వాటిని నన్ను తీసివేయమంటావా అంటే వద్దు, పంట కాలం వచ్చినంత వరకు నువ్వు ఓర్పుతో ఓపికతో ఉండు, అప్పుడు అది యజమానుడు తీసుకుంటాడు, యజమానుడు ఆ పని చేస్తాడు అని తెలియచేస్తున్నాడు. ఈ రోజున జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా గోధుమ గింజలు కాదండి. మనలోనే, మనతోనే, మన మధ్యలోనే చాలా మంది కలుపు గింజలు ఉన్నాము, కలుపు మొక్కలు ఉన్నాము. కానీ దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏనాటికైనా మారతావేమో, ఒక గోధుమ గింజలాగా మారతావేమో, నీలో ఉన్నటువంటి కోరికలకు వ్యామోహాలకు నువ్వు నశించిపోతావేమోనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మారు మనసు పొందడానికి నువ్వు నేను సిద్ధముగా ఉన్నామా లేమా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రెండవది గోధుమగా మారాలి అంటే లేవీ కాండము 2వ అధ్యాయము 1వ వచనం, ఎవడైనా ప్రభువునకు ధాన్య బలిని అర్పింపగోరినా గోధుమ పిండిని గైకొని దాని మీద ఓలివు నూనెను పోసి సాంబ్రాణిని ఉంచవలెను. దేవునికి అర్పణ ఇవ్వాలి అంటే ఏ పిండి ఇవ్వాలంట? గోధుమ పిండి ఇవ్వాలి అంట. ఈ గోధుమ పిండిగా మారాలి అంటే గోధుమ అనేది గట్టిగా ఉంటుంది, అది మెత్తగా మారాలి అంటే గట్టిగా ఉన్నది మెత్తగా మారాలి. ఆ గట్టిగా ఉన్నది నలగబడాలి, కష్టాలు అనుభవించాలి, దంచబడాలి. అప్పుడు మాత్రమే అది పిండిగా మారుతుంది, రొట్టె చేయడానికి అనుకూలంగా అనువుగా మారుతుంది. ఇక్కడ నువ్వు నేను గోధుమగా మారాలి అంటే రెండవది ఏమిటయ్యా అంటే నలగగొట్టబడటానికి, కష్టాలు అనుభవించడానికి, శ్రమలు అనుభవించడానికి, అవమానాలు భరించడానికి ఏ బిడ్డ అయితే సిద్ధముగా ఉంటాడో ఆ వ్యక్తి గోధుమ గింజ వలె ఉంటాడు. సుఖం కోసమో, అధికారం కోసమో, పదవుల కోసమో క్రైస్తవత్వం స్వీకరించినట్లయితే దానికోసమే నువ్వు ప్రాకులాడుతూ ఉన్నావు అంటే నువ్వు గోధుమ గింజవి కాదు, నువ్వు కలుపు మొక్కవి అని గమనించు ప్రియ సహోదరుడా. మూడవది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ 2వ దానిలోనే ఒక వ్యక్తి అంటూ ఉంటాడు, మనము దేవుని విషయంలో అరిగిపోవాలి కానీ తుప్పు పట్టకూడదట. తుప్పు ఎప్పుడు పడుతుంది? ఎప్పుడు వాడకుండా ఉంటే, అది ఒక మూల పడివేసి ఉంటే అది తుప్పు పడుతుంది. దేవుడి విషయంలో అరిగిపోవాలి. మనం ఎన్ని కష్టాలైనా భరించడానికి సిద్ధంగా ఉండాలి, కానీ మనము తుప్పు పట్టినటువంటి క్రైస్తవులుగా జీవించకూడదు. ఒక వ్యక్తి అట టక్కు చేసుకుని వెళ్ళాడు. టక్కు చేసుకున్నవాడు ఏం చేస్తాడు? ఏదన్నా ఫంక్షన్కి వెళ్తే పని చేస్తాడా? ఎందుకంటే వాడు సరిగా వంగలేడు. వంగుతుంటే ఇవన్నీ కూడా సరి చేసుకుంటా ఉండాలి అంతా. అరే అజ్జయ్ ఇజ్జయ్ అని చెబుతా ఉంటాడు. వంగటం మనకు కుదరదు, తగ్గిపోవడం మనకు కుదరదు. టక్కు చేసుకున్నవాడు ఎప్పుడు కూడా వాడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు, కానీ అజ్జయ్ ఇచ్చే అని చెబుతాడు, కానీ తగ్గేటువంటి మనసు అనేది ఉండకూడదు. దేవుడి దగ్గర అహంకారము, అహంభావం అనేది ఉండకూడదు. అరిగిపోవడానికి, తగ్గిపోవడానికి సిద్ధంగా ఉండాలి, కానీ తుప్పుబడినటువంటి వాళ్ళంగా టక్కు చేసుకుని అహంకారము, గర్వము, అధికారము చూపించేటువంటి వారముగా మనము ఉండకూడదు. మూడవది గోధుమలాగా మనం మారాలి అంటే లూకా శుభవార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు. యేసుప్రభు అంటున్నాడు, సీమోను సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను, కానీ నీ విశ్వాసము చివరి వరకు ఉండుటకు నేను నీకై ప్రార్థించితిని అంటున్నాడు. సాతాను మనందరినీ కూడా జల్లెడ పట్టడానికి సిద్ధంగా ఉంది. కష్టాల ద్వారా, శ్రమల ద్వారా జల్లెడ పట్టడానికి, గోధుమల వలె జల్లెడ పట్టడానికి సిద్ధంగా ఉంటే యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే మన కోసం, ఇదిగో ఈమెలో ఉన్నటువంటి విశ్వాసం, ఈయనలో ఉన్నటువంటి విశ్వాసం, సాతాను ఎన్ని జల్లెడలు పట్టినా, ఎన్ని కష్టాలు ఇచ్చినా కూడా ఆ విశ్వాసము అనేది తరిగిపోకూడదు అని నేనే నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అని యేసుప్రభు అంటూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడని, దేవుడు మనతో ఉన్నాడు అని మనం మర్చిపోకూడదు. ఒక చిన్న పిల్లవాడట వాళ్ళ నాన్న అడిగాడట, నానా దేవుడు సైజ్ ఎంత అని. తెలుసా మనకి?
దేవుడు సైజు ఎంత అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాలో అర్థం కాక బాగా ఆలోచిస్తే ఆకాశంలో విమానం ఎగురుతూ ఉందంట. వెంటనే చూడరా దేవుడు సైజు ఆ విమానం అంతా అన్నాడట. అన్నాడంట, ఏంటి ఆ విమానం అంతేనా? అది ఎక్కడో చిన్నగా కనపడుతుంది, సరిగా నాకు కనపడను కూడా కనపడలేదు, దేవుడు అంత చిన్నవాడా అన్నాడట. అంత చిన్నవాడు, రా చూపిస్తాను అని చెప్పేసి వాడిని ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళాడట. ఆకాశంలో ఎగురుతూ ఉన్నటువంటి విమానం కాస్త చిన్నగా దిగుతూ దిగుతూ కిందకు వచ్చిందట. ఇప్పుడు ఆ పిల్లవాడితో అరే దాన్ని చూడు అన్నాడట. నానా ఈ విమానం చాలా హ్యూజ్గా ఉంది, చాలా పెద్దగా ఉంది అన్నాడట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడట, దేవుడి సైజు కూడా అంతేరా. ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటారో దేవుడు గొప్పవాడుగా బలవంతుడిగా కనబడతాడు. ఎవరైతే దేవుడికి దూరంగా ఉంటారో దేవుడు సైజు, దేవుడు గొప్పతనం చిన్నగా కనబడుతుంది. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు దేవునికి దూరంగా ఉంటే దేవుడు గొప్పతనం నీకు అర్థం కాదు. దేవుడు ఏ విధంగా అద్భుతాలు చేస్తాడో మనకి అర్థం కాదు. దేవుడికి దగ్గరగా ఉన్నామా, దేవుడికి దూరంగా ఉన్నామా, మన విశ్వాసం బలంగా ఉన్నదా, బలహీనంగా ఉన్నదా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 4వది గోధుమ గింజగా మారాలి అంటే పరమగీతము 7వ అధ్యాయము 2వ వచనం, నీ ఉదరము లిల్లీ పూలతో కూడిన గోధుమ కట్టవలే ఉన్నది అంటున్నాడు. గోధుమ కట్ట మనందరికీ రాసులు తెలుసు కదా. ఈ రోజుల్లో ఎవరు రాసులు బయటలేదు అనుకుంటా. మామూలుగా ధాన్యాన్ని ఒక రాశిగా కుప్పగా పోస్తారు, గోధుమని కుప్పగా పోస్తారు. అది కుప్పగా పోసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఏమంటున్నాడు, నీ ఉదరము లిల్లీ పూలతో కూడిన గోధుమ కట్టవలే అందంగా సుందరంగా ఉన్నదంట. గోధుమ అనేది ఒక్కటిగా ఉన్నప్పుడు అందంగా కనపడదు. ఆ గోధుమలన్నీ కూడా కలిపి ఒక రాశిగా పోస్తే చాలా అందంగా కనపడుతుంది. దీన్ని బట్టి దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే, నువ్వు ఒక గోధుమలాగా ఉండాలి అంటే ఒంటరిగా ఉండకూడదు. నువ్వు కమ్యూనిటీతో కలిసి ఉండాలి, సంఘంతో కలిసి ఉండాలి, శ్రీ సభతో కలిసి ఉండాలి. ఒంటరిగా ఉన్నవాడు ఎప్పుడూ అందంగా ఉండలేడు. అందుకే నో వన్ కెన్ లివ్ ఇన్ అన్ ఐలాండ్. మనం ఒంటరిగా జీవించలేం. మన విశ్వాస యాత్రలో మనం ఒక గోధుమ గింజలాగా ఉండాలి అంటే, పరలోకాన్ని చేరుకోవాలి అంటే మనం ఒక సమూహంతో ఉండాలి, శ్రీ సభలో భాగస్థులై ఉండాలి అని ఆ భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దేవుడు మరీ ఒకసారి అడుగుతున్నాడు, నువ్వు గోధుమ వల్లే ఉన్నావా, కలుపు గింజ వల్లే ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోమని. సర్వకాల సర్వవస్థలకు స్థితిలయకారకుడా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, సర్వమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వర, మీ పవిత్రమైన నామమునకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము తండ్రి. పునీత అల్ఫోన్స్ మరియు లిగోరి గారి పండుగను జరుపుకుంటూ ఉండగా వారు మాకు చూపించినటువంటి ఆదర్శమైనటువంటి మార్గంలో పయనించేటువంటి మంచి మనస్సును మాకు దయచేయండి. మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను, దేవుని సేవలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి, ఆస్వాదించండి. ప్రార్థించిన వారు రక్షింపబడతారు, ప్రార్థింపని వారు శిక్షింపబడతారు, నరకానికి వెళతారు అని ఆ పునీతుడు చెప్పినటువంటి మాటలను మా జీవితంలో ఆదర్శంగా తీసుకుని ప్రార్థించేటువంటి వ్యక్తులుగా, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని ధరించేటువంటి స్వార్థికులుగా ఉండేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమ కలిగినటువంటి సర్వేశ్వర, ఈరోజు మేము గోధుమ గింజల వలె ఉన్నామా, కలుపు గింజల వలె ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోమని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. మేము మా జీవితంలో ప్రభువా గోధుమ గింజ వలె నశించిపోవడానికి, చనిపోవడానికి, నలగగొట్టబడడానికి, ఐక్యముగా సంఘము ద్వారా, శ్రీసభ ద్వారా, శ్రీసభలో జీవించడానికి కావలసినటువంటి ఆ శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ప్రేమామయుడ, కృపామయుడ, ఈరోజు ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా తమ కోసం ప్రార్థన చేయమని వేడుకున్నటువంటి కుటుంబాలను దీవించండి. డౌగ్రేటి, ఏల్విష్, హరితా గారులకు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదిస్తూ వారికి కావలసినటువంటి సంతాన భాగ్యాన్ని దయచేయండి. జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్న మరపాక కీర్తన్ రాజుకు
మంచి ఆయురారోగ్యాలు, జ్ఞానము, బుద్ధి, క్రమశిక్షణ ఆ బిడ్డకు దయచేయండి. రెవరెండ్ సిస్టర్ అల్ఫోన్సా తిగోరి గారిని మిక్కిలిగా దీవించి ఇంకా వారికి కావలసిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. మరణించిన మాదాను అంతోని, రాయప్ప, ఫాదర్ ఆండ్రూ, ప్రకాశమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. తుంగా జోజిరెడ్డి, మేరీ రాజేశ్వరి కుటుంబాన్ని, వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాలను దీవించి వారు ఏ ఉద్దేశ ప్రకారం అయితే ఈ దివ్య పూజాబడిని సమర్పిస్తూ ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ నెరవేర్చమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరతల కొరకు ప్రార్థన చేసుకుందాం. ఈ విన్నపములన్నింటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. స్వంతమేది నాది లేదు, నిజము నా దేవా, నీ దానమైన జీవితమునే నీకు అర్పింతు. నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని నా కృతజ్ఞత దివ్య బలిగా హృదయమర్పింతు. నీవు చేసిన మేలంతా మదిని తలచుకొని జీవదాయక ఈ బలిలో పాలి భాగ్యము నీవొసగి ప్రేమ నిడి భాగ్యమును పంచిపెట్టుమయా. స్వీకరించుమయా నాథా, స్వీకరించుమయా ఈ దీన జనుల కానుకలను స్వీకరించుమయా. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమౌటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, పునీత అల్ఫోన్స్ ఈ పరమ రహస్యములను కొనియాడి వాటి ప్రభావముతో అతని జీవితముని ఒక పవిత్ర బలిగా మీకు అర్పించెను. ఆ విధముగానే మమ్ము కూడా మీ పవిత్ర ఆత్మశక్తితో నింపుము. మా హృదయములను స్వర్గపు దివ్యాగ్నితో ప్రస్వరిల్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము
పవిత్రమైన సాక్ష్యము ద్వారా మీ శ్రీ సభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నారు. ఈ విధముగా మా మీద మీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నారు. మీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి ఎగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము వసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతి దూతల సమేతమున మీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును ఈ రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత అల్ఫోన్స్ గారితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుందు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మన ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను విశ్వాసంతో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాచిప్పక మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగాయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో నుండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఆయన ప్రేమ విందునకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తునాథుని శరీర రక్తములు మనందరి నిత్య జీవమునకు కాచి కాపాడును గాక. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మరి ముఖ్యంగా రెడెంప్టరిస్ట్ ఫాదర్స్కి, రక్షణ సభ గురువులకి పునీత అల్ఫోన్స్ మరి లిగోరి గారి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత అల్ఫోన్స్ను పరమ ప్రసాదమును గూర్చి బోధించువానిగను విశ్వసనీయమైన సేవకునిగను మీరు ఎన్నుకొంచెరి. మీ విశ్వాసులు ఈ ప్రసాదమును తరచుగా స్వీకరించినట్లును తాము స్వీకరించిన మిమ్ము సన్నుతించినట్లును అనుగ్రహింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి యేసుక్రీస్తునాథుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము, స్తుతించెదము, గోడలు కూల్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదను.